ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. ఓహో జై శ్రీరామ్ ద లెజెండ్ బా గూస్ బంప్స్ అబ్బా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవినాష్ వాస్ 2.0. అండ్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ రోజు ఆ ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటో కాదు, అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మన ఓజీ ద ఒరిజినల్ రామాయణం ఆఫ్ ఇండియన్ మూవీకి ఒక నితీష్ తివారీ గారు మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు మనకి. అండ్ ఆ మూవీ యొక్క గ్లిమ్స్ అయితే, రాముడి గ్లిమ్స్ అయితే మాత్రం ఈ రోజు అయితే ది రామ గ్లిమ్స్ అని చెప్పి పెట్టారు, రిలీజ్ చేశారు. సో ఆ గ్లిమ్స్కి అయితే మనం అయితే రియాక్షన్ ఇచ్చేద్దాం. సో ముందుగా అండ్ మూవీ కాస్ట్ విషయానికి వస్తే, రణబీర్ సింగ్ యాజ్ ఏ రామ అండ్ అలాగే సీత యాజ్ సాయి పల్లవి యాజ్ యూజువల్. సో సూపర్ గార్జియస్ అండ్ అలాగే న్యాచురల్ యాస్టీస్, ఇంకా సీతమ్మ వారి లాగే కనబడతారు ఆవిడ. సో ఇంకా పర్ఫెక్ట్ అనమాట సీతమ్మ వారి కింద. సో నెక్స్ట్ తెలిసిందే కదా, మన రాకింగ్ స్టార్ యాష్ యాజ్ రావణాసుర. సో లిటరలీ ఇదైతే క్రేజీ అనమాట. లిటరలీ అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఒక కన్నడలో, అండ్ కన్నడనే కాదు, ఓవరాల్ పాన్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యాడు తను ఇప్పుడు. అయినా కూడా అంటే ఒక మూవీలో అగెనెస్ట్ రోల్ కింద అండ్ అలాగే యాంటీ హీరో కింద ఒక రోల్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. సో ఎవరు అంత చేయరు. బట్ యాక్టింగ్ మీద పిచ్చి ఉండని ఇలాంటివి చేయరు. సో ఇలాంటి ఎక్స్పెరిమెంటల్, సో హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యాష్ గారు అనమాట, రాకింగ్ స్టార్ యాష్ గారు. ఇదైతే చాలా హ్యూజ్గా ఉండబోతుంది. అండ్ అలాగే మన ఇండియాస్ బిగ్గెస్ట్, మన మైథాలజీది ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే మన ఇండియాకి మన రామాయణం. సో మన రూట్స్. సో అలాంటి ఒక రూట్ అండ్ ఒరిజినల్, ద ఓజీ ఆఫ్ ద ఒరిజినల్ గాడ్ రామ. సో ఆ రాముణ్ణి చూపించడం అంటేనే తెలిసిందే కదా, లాస్ట్ టైం ఒకళ్ళు చూపించారు, అది పెద్ద పీడకల కింద అయిపోయింది, ఓం రౌత్. సో ప్రభాస్కి అండ్ అలాగే కటౌట్ని వాడుకోలేదు సరిగ్గా. సో రాముణ్ణి ఎలా చూపించకూడదో అలా చూపించాడు రామాయణాన్ని. సో పెంట పెంట చేసేసాడు. దెన్ ఇప్పుడు అసలైన ఓజీ ద ఒరిజినల్ రామాయణం ఏంటో చూపిద్దాం అని చెప్పి నితీష్ తివారీ గారు దీన్ని అయితే ప్రారంభం చేశారు. సో అదైతే టూ గుడ్ అనమాట. అండ్ విజువల్స్ కానీ, ఫస్ట్ గ్లిమ్స్లో టైటిల్స్ కానీ, టైటిల్ రివీలింగ్ కానీ అదిరిపోయింది అసలు. నాకైతే ప్యూర్ గూస్ బంప్స్ వచ్చినాయి. జస్ట్ రణబీర్ సింగ్ కూడా ఒక 2 సెకండ్స్ ఎపీరియన్స్ ఉంటుంది. బ్యాక్‌కెళ్ళి బౌతో యారోస్ వదులుతాడు. సో అది ప్యూర్ గూస్ బంప్స్. అండ్ అలాగే మంచి గ్రాఫిక్స్ అయితే చూపించాడు. సో లిటరల్లీ అంటే టూ ఎక్సైటెడ్ అనమాట నేనైతే. సో ఫింగర్ క్రాస్. నేనైతే ఇంక లేట్ చేయకుండా అండ్ అలాగే డ్రాగ్ చేయకుండా మనమైతే వీడియోకి అయితే రియాక్ట్ అయిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. Use headphones for better experience. Time pause. More songs. ఓహో! కొంచెం యానిమే టైప్‌లో ఉందేంటి? Besides the chaos. ఓహో! జై శ్రీరామ్. అబ్బబ్బబ్బా! బీజీఎం. ఓహ్! Throwing our hearts. Jai Shri Ram. Whoa, whoa, whoa. Nice. Our protector. Crazy shot appa. Our hero. The legend. The legend of Indian mythology. అస్సలు డీటెయిలింగ్ చూడండి అబ్బా. అది జ్యువెలరీస్ కానీ ఆ రథం డీటెయిలింగ్ చూడండి అసలు. టెక్స్చర్ 8 times ఫ్రమ్ 8 times ఆస్కార్ విన్నింగ్. ఓ రణబీర్ సింగ్ యాజ్ రామా, నితీష్ తివారీ దశరథుడు. వి సెలబ్రేట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ది గోడ్. రామా. ఓహో! బా గూస్ బంప్స్ అబ్బా. రామ్. లక్ష్మణుడు ఎవరు?
సాయి పల్లవిని చూపించట్లా. క్రేజీ. టూ గుడ్. అవర్ ట్రూత్, అవర్ హిస్టరీ. రావణాసుర. పుష్పక విమానం. ఇదిరా పుష్పక విమానం అంటే గ్రద్ద బొక్క అని చెప్పి తీసింది ఓమరావత్. చెత్త. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. ఇదిరా రామాయణం తీయడం అంటే, ఇదిరా అసలు విజువల్స్ అంటే, ఇదిరా గ్రాఫిక్స్ అంటే. సో ఇలా వేసుకుంటారనమాట ఓమరావత్ని. సో బాబా క్రేజీ. సో గాయస్, గ్లిమ్స్ అయితే ఇప్పుడే చూసాను. గ్లిమ్స్ కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే ది బెస్ట్ రామాయణం ఫర్ ఎవర్ మనం అయితే విట్నెస్ చేయబోతున్నాం అని చెప్పి మన బిగ్ స్క్రీన్లో నాకైతే అనిపిస్తుంది. సో లిటరల్లీ క్రేజీ, టూ గుడ్ అనమాట. అసలు అంటే వన్ ఆఫ్ ద లెజెండ్ని ఎలా చూపించాలి అండ్ ఆ కథని ఎలా చూపించాలో మనకు ఒక అవెంజర్స్ లాగా అనమాట. వీళ్ళు ఎవరైతే మన రాముడు కానీ మన శివుడు వీళ్ళందరూ ఎలా ఉంటారో, సో ద ఒరిజినల్ సూపర్ హీరోస్, దే ఆర్ నాట్ ఫిక్షనల్ కదా, దే ఆర్ అవర్ ఒరిజినల్ హీరోస్ కదా. సో లిటరల్లీ క్రేజీ అనిపించింది నాకైతే. మనం అవెంజర్స్ని, థానోస్ని, ఐరన్ మ్యాన్ని, హల్క్ని చూస్తాం, దే ఆర్ ఆల్ ఫిక్షనల్ కదా. సో మన ఒరిజినల్ స్టోరీని, మన కథని, మన మైథాలజీ లెజెండ్స్ని ఇలా చూపిస్తే హైలైట్ ఉంది. గూస్ బంప్స్, ప్యూర్ గూస్ బంప్స్ చూడండి. అసలు గూస్ బంప్స్ ఇంటర్వ్యూలు నిక్కబరుచుకుంటున్నాయి అనమాట. అసలు ఊహించుకుంటేనే అసలు బీజిఎం అబ్బా, బీజిఎం కానీ అండ్ మెయిన్లీ ఆ రథం దగ్గర చూపించిన దగ్గర ఆ టెక్స్చర్ అసలు గాడ్ లెవెల్ టెక్స్చర్ అనమాట. సో పీక్ డీటెయిలింగ్ టెక్స్చర్ అనమాట ఇదంతా. పీక్ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ అసలు ఇది కానీ. అండ్ అలాగే రణబీర్ సింగ్ ఆ ఆ రాముడు గెటప్లో ఉన్న జ్యువెలరీస్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పిల్లర్స్కి ఉన్న డీటెయిలింగ్స్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, టెక్స్చర్స్ కానీ అసలు ఒక మనల్ని ఆ వరల్డ్‌లోకి తీసుకెళ్ళిపోయారనమాట. మనం జస్ట్ ఒక వీఆర్ పెట్టుకొని మనల్ని టైమ్ లైన్‌లో తీసుకెళ్ళిపోయారు. ఆ వీఆర్ పెట్టుకొని మనం చూస్తే ఎలా ఉంటదో అక్కడ కళ్ళకి కట్టినట్టు. సో, మొత్తం త్రూ ఔట్ గ్లిమ్స్ నాకదే అనిపించిందబ్బా. ఈ ఫస్ట్ స్టార్టింగ్ స్నో ఫైట్ కానీ అండ్ లిటరల్లీ ఎపిక్ అనమాట. ది ఎపిక్ గ్లిమ్స్ అండ్ ది ఎపిక్ మూవీని మనం అయితే విట్నెస్ చేయబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ షాట్ ఇది సన్‌రైజ్ షాట్ అసల హైలైట్ అది రాముడిది. అండ్ అలాగే గెటప్ కానీ, రామధనుస్సు కానీ అబ్బబ్బబ్బబ్బబ్బా! అండ్ అలాగే పుష్పక విమానాన్ని అసల జీవించే విధానం ఇది. ఇది పుష్పక విమానాన్ని చూపించే విధానం రావణాసుడిది ఒక గోల్డెన్ ఎంపైర్ ఉంటది కదా! ఎంపైర్. సో, తన శ్రీలంకలో తన కోటని చూపించే విధానం ఇది. ద గోల్డెన్ మొత్తం గోల్డ్‌తో నిండిపోయి ఉంటదని అప్పట్లో మనకు చెప్పి అండ్ అలాగే మన రామాయణంలో కూడా అదే ఉంటది. సో, ఎగ్జాక్ట్ చూపించారు దాన్ని. సో, ఆ టెక్స్చర్ గాని అది చాలా చూపించారు. మొత్తం ప్యూర్ నాకైతే చాలా నచ్చింది. ప్యూర్ ఒరిజినల్ అంటే ఒక సెట్‌లా గాని అండ్ అలాగే ఒక వీఎఫ్ఎక్స్‌లా గాని అసలు అనిపించట్లేదు. ద ప్యూర్ ఒరిజినల్‌గా కనబడుతుంది. దిట్టో దింపేసినట్టు ఉంది. అంటే మన మైండ్‌లో మనం ఒక అజంప్షన్స్ పెట్టుకుంటాం కదా! చిన్నప్పటి నుంచి అలా ఉండిపోతుంది, అలా ఉండుంటది. మన అమ్మమ్మ, మన తాత వాళ్ళు చెప్తున్నప్పుడు మన నాన్నగారు ఆళ్ళు చెప్తున్నప్పుడు సో, మనం ఒక అజంప్షన్ చేసుకుంటాం చూసారా? ఆ కన్‌స్ట్రక్ట్ చేసుకుంటాం చూసావా మన మైండ్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాన్ని అలా రిఫ్లెక్ట్ చేశారు దాన్ని. సో, ఆ పార్ట్ అయితే నాకు చాలా నచ్చింది. అంత డెడికేటెడ్‌గా చూపించడం. సో, నాకైతే లిటరల్లీ క్రేజీ గైస్. మీరు కూడా అసల ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో 'రణబీర్ సింగ్' యాస్ రామ లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. ఆయన ఏం మాట్లాడరు కదా! రాముడిది క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటదంటే చాలా శాంతంగా, పీస్‌గా కళ్ళల్లోనే అండ్ అలాగే ఎక్కువ మాట్లాడరాయన. సో, తెలిసిందే కదా! చాలా చిన్నప్పటి నుంచి సీరియల్స్ ఆర్ మూవీస్‌లో చూసాం చాలా రామాయణం అయ్యిని. సో, ఆయన జస్ట్ కళ్ళల్లోనే చూపిస్తారు ఎక్స్‌ప్రెషన్. మొత్తం ఫేస్ అంతా లైట్‌గా ఉంటది. ఎక్కువ కోప్పడరు. శాంతంగా ఉంటారని. సో, రాముడంటేనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియన్స్ డివోటీస్ అనమాట. సో, వాళ్ళు డివోటీస్ ఏమన్నా ఎంత మంచోడైతే రాముడితో పోల్చేసే అంత ఇంపాక్ట్ ఉంటది బయట. సో, రాముడు లాంటోడురా అని. సో, అంత క్యారెక్టర్‌ని బాగా పుల్ ఆఫ్ చేశాడు. అండ్ అలాగే త్రూ ఔట్ ద మూవీ ఎలా ఉంటదో చూడాలి. అండ్ విట్నెస్ చేస్తేనే హైలైట్ ఉంటది. అండ్ అలాగే రావణాసుడిగా మన సీతగా మన సాయి పల్లవి గారు కానీ అండ్ చూపించలేదు ఆవిడని. ఒక్క ఫ్రేమ్ కూడా అంటే బ్లర్ చేసేసారు బ్యాక్ సైడ్ ఆవిడని. అండ్ అలాగే హనుమంతుడిని చూపించలేదు. అండ్ అలాగే మన ఈయన
భరతుడిని గాని, లక్ష్మణుడిని గాని ఎవరు చూపించలేదు. దశరథుని గారిని కూడా దూరం నుంచి చూపించారు. బట్ నాకు ఆ క్యారెక్టర్ నాకు ఎవరో అర్థం కాలేదు. సో, చూడాలి అసల. టీజర్ అండ్ అలాగే ట్రైలర్ ఉంది కాబట్టి, గ్లిమ్స్ రాముడి కోసం కాబట్టి, రాముడి కోసమే చూపించారు మొత్తం త్రూ ఔట్ ద గ్లిమ్స్ మాత్రం. అండ్ లాస్ట్‌లో చిన్న ఎలా ఉండబోతుందో అంటే ఒక రావణాసుడిని ఎలా ఉండబోతుందో ఆయన వరల్డ్ గాని, అండ్ అలాగే ఆయన కాస్ట్యూమ్ గాని, అండ్ అలాగే ఆయన యూజ్ చేసే ఆ వాహనం గాని, అయన్నీ ఎలా ఉండబోతుందో చిన్న గ్లింప్స్ చూపిచ్చారు. సో, క్రేజీగా ఉందది. చాలా బావుంది. అండ్ అలాగే మూవీ వీఎఫ్ఎక్స్ కాదు గానీ, అసలు వీఎఫ్ఎక్స్ అన్నట్టే లేదు. చాలా బావుంది. సో, బడ్జెట్ ఎంతో తెలీదు గానీ, టూ గుడ్ ఉంది. ఇంకా మనం ఏం చెప్పగలం చెప్పండి. సో, మనమైతే టీజర్ అండ్ అలాగే ట్రైలర్ కోసం నేనైతే వెయిటింగ్. అండ్ అలాగే మనకి ఇది రిలీజ్ అయితే నాకు తెలిసి ఇది దివాళీకి 2026 దివాళీకి. సో, ఇంకప్పుడు మామూలుగా ఉండదు. మన మనం ఎప్పటినుంచో జరుపుకుండేది ఆ రావణ సంహారాన్ని మనం జరుపుకుంటాం దివాళీ కింద. సో, అదే దివాళీకి రిలీజ్ చేస్తున్నారంటే సో, బిగ్ ఇంపాక్ట్ ఉంటది. అండ్ అలాగే మంచి పబ్లిసిటీ గూడా. సో, మన రాముడు అన్ని దారులు తనకి అనుకూలంగా పెట్టుకున్నట్టే జరుగుతుంది ఈ సినిమా. సో, మనమైతే ఇలాంటి సినిమాలన్నీ దేవుడే నడిపించుకుంటాడు. సో, దేవుడే ఇలా చేసుకుంటాడు. సో, అలాంటి 'ఓం రావుత్' అయితే మాత్రం దేవుడు దేవుడు అన్నాడు గానీ దేవుడిలా చూపించలేదు. సో, ఒక మోడర్న్ అంటే డ్రామా ఆర్టిస్ట్‌ని చూపించినట్టు చూపించాడు. సో, దట్స్ నాట్ ఏ రామాయణం. సో, ఇది మన రామాయణం. సో, ఇదైతే మనం చూసి ఎంజాయ్ చేద్దాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నా రియాక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ గ్లింప్స్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ కూడా కొట్టండి గైస్. సో, మనమైతే 300 అయితే దాటేసాం. 300 సబ్స్క్రైబర్స్. సో, ఇప్పుడైతే ఆన్ ది ఆన్ ది వే టు 400. సో, ఈ మంత్ ఎండ్‌కి 400 ఆర్ మీరు కుదిరితే 500 కూడా చేసేయండి. చూసినోళ్ళందరూ సబ్స్క్రైబర్‌ని వాయించండి. సో, నేను అంటే వాచ్ టైమ్ కూడా నాకు 3000 ఉండాలి. అండ్ ఇప్పుడు 2100 అయింది. సో, మీరు ఒక పుష్ అది ఇస్తే సో, మన ఛానెల్ కూడా పుష్ అవుతది. సో, చూస్తున్నోళ్ళందరూ వీడియోని అయితే లైక్ చేయండి. సో, మీరు లైక్ చేస్తేనే నా వీడియోని ఇంకా పుష్ చేసి అందరికీ చూపిస్తది. సో, ఎక్స్‌ప్లోర్ అవుతదనమాట బయటికి యూట్యూబ్‌లోకి. సో, చూసినోళ్ళందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం అయితే మర్చిపోతున్నారు. సో, గైస్ ప్లీజ్ ట్రై టు లైక్ టు మై వీడియో. సో, ఇది ఎంత లైక్ చేసి ఎంత షేర్ చేస్తారో అది వీడియో అంతలా పుష్ అవుతదనమాట బయటికి. సో, అదర్ ఆడియన్స్‌కి, మన సబ్స్క్రైబర్స్‌కి అండ్ అలాగే రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కాకుండా రెగ్యులర్ వ్యూవర్స్‌కి సో, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, దిస్ ఈస్ మై రిక్వెస్ట్ అనమాట. సో, ట్రై టు అండర్‌స్టాండ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఇలాంటి మూవీ రియాక్షన్స్ అండ్ మూవీ ట్రైలర్ రియాక్షన్స్ అండ్ మూవీ వ్లాగ్స్‌తో మళ్ళీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్. బై.